ఇప్పుడు అంటే మీరు డ్రామాస్ చేసేవాళ్ళు కదా ఇంతకుముందు. అసలు ఎట్లా అనుకుంటా నాకు నో బ్యాక్‌గ్రౌండ్, అవును. నో గాడ్ ఫాదర్. ఆ! నేను రామనాయుడు గారి కొడుకునో, ఇంటరాల అలా గారి కాదు కొడుకునో అయితే అసలు. ఒక మాట. హ్మ్. అంటే ఏ వేలో చూసినా హ్మ్. నాకు ఎంట్రీ అయ్యే అవకాశాలు లేవు. హ్మ్. అందులో నాది ఖమ్మము. హ్మ్. నాకు హైదరాబాదులో అంటే మెడ్రాస్‌లో సినిమా ఇండస్ట్రీ. హ్మ్. నేను ఎలా పోతాను మెడ్రాసు? అవును. ఎవరుంటారు నాకు? హ్మ్. అందులో నేను దేనికి పనికొస్తానని పోతా? హ్మ్. హీరోగా పనికొస్తానా? విలన్‌గా పనికొస్తానా? విలన్ కంటే మాది ఆజానుబాహుడుగా ఉండాలా? నాకు అది హైటు లేదు, పొడుగు లేదు. ఎట్లా నేను అనుకుంటా సినిమా యాక్టర్ అయితానని. హ్మ్. సరదాగా నాటకాలేసేది. హ్మ్. స్కూల్లో అట్లా హ్మ్. అంతే. అది హ్మ్. గూడా హ్మ్. సరదాగానే నేను సరదా కోసమే హ్మ్. అంతే. హ్మ్. సరే ఒక దగ్గర ఎక్కడో ఒక డైలాగ్ చెప్పాలంటే సరే అని చెప్పిన హ్మ్. సెక్రటేరియట్‌లో. హ్మ్. నేను ఇక్కడికొచ్చినాక హైదరాబాద్ వచ్చినాక. ఆ! అర్రె! భలే చెప్పాడన్నారు. హ్మ్. ఒక నాటకం వేస్తూ సెక్రటేరియట్ ఎంప్లాయీస్, ఎల్ఐసి ఎంప్లాయీస్, హైకోర్ట్ ఎంప్లాయీస్. హ్మ్. వాళ్ళు అంటే అప్పుడే కొత్తగా ఇండస్ట్రీ హైదరాబాద్ రాబోతుంది. హ్మ్. ఇక్కడ నాటకాలు, గిటకాలు వేసే వాళ్ళను చాలా మందిని చిన్న వేషాలు వేయిస్తున్నారు హ్మ్. సినిమాలలో. హ్మ్. అంటే ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు అట్లా లేరు. హ్మ్. ఇక ఎంప్లాయీసే ఇంకా జూనియర్ ఆర్టిస్టులు. అవును. అవును. హ్మ్. ఆ టైంలో వీళ్ళంతా ప్లాన్ చేసి వేస్తూ ఈ క్యారెక్టర్‌కి ఎవడైతే బాగుంటది హ్మ్. అని అరే! ఆయన డైలాగ్ చెప్పిండు చూడు హ్మ్. సెక్రటేరియట్‌లో. హ్మ్. అతను భలేగుంటాడబ్బా దీనికి హ్మ్. అని నా దగ్గరకొచ్చారు. అడిగారు. హ్మ్. అది చేస్తా అన్నా. హ్మ్. నాటకం వేసినాము. హ్మ్. దానికి ప్రతాప్ పాట్ ప్రొడక్షన్స్ తాత మనవడు ప్రొడ్యూసరు. హ్మ్. అవును. హ్మ్. ఆయన చీఫ్ గెస్టు. ఓకే. నాకు తెలీదు. ఆ! నువ్వు చేస్తావంటే చేస్తానన్నా రిహార్సల్ చేసినాం. హ్మ్. జనవరి 1 కొత్త సంవత్సరం పూట నాటకం రవీంద్ర భారతిలో. హ్మ్. హ్మ్. నాకు కోరిక రవీంద్ర భారతిలో నేను అసలు నేనంటే నేను హ్మ్. ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి హ్మ్. పోతుండేవాడిని. అంటే నా వైఫ్‌కి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయింది. హ్మ్. హ్మ్. రవీంద్ర భారతి చూసి ఇలాగే హ్మ్. రవీంద్ర భారతి నేను హ్మ్. ఎప్పుడన్నా ఒక్కసారన్నా కూర్చొని హ్మ్. ఏదైనా చూస్తే బాగు అని అనుకుంటూ పోయేవాడిని ఎప్పుడు. హ్మ్. నాకు అందులో నాటకం వేసే అవకాశమే వచ్చింది. అబ్బా! హ్మ్. ఇది చాలు లైఫ్‌కి హ్మ్. అనుకున్నాను. హ్మ్. తీరా నాటకం వేసేసరికి ఆ హ్మ్. నాటకం ఆయన చూసి హ్మ్. "ఏమయ్య బాబు నువ్వు భలే చేసావయ్యా! అబ్బబ్బబ్బబ్బబ్బా! హ్మ్. చేస్తావా సినిమాలో" అన్నాడు. హ్మ్. చేస్తాను. హ్మ్. అయితే రేపు రా అన్నాడు. పోయినా. హ్మ్. మేకప్ ఏసినారు. కెమెరా హ్మ్. ముందు యాక్షన్ టక 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 చేసి పారేసిండు. అరే! హ్మ్. భలే చేస్తాడు, భలే చేస్తాడు, భలే చేస్తాడు. హ్మ్. రాజశేఖర్ చూసిండు. "అరే! భలే హ్మ్. చేస్తున్నా" అన్నాడు. ఆ! కోడి రామకృష్ణ గారికి చెప్పనే చెప్పిండు. ఆ! "నిజమా? ఆ! నిజమా? అంత హ్మ్. బాగా చేస్తుందా? హ్మ్. పిలిపి మీద నేను చూస్తా ఒకసారి. హ్మ్. అంటే నువ్వు బ్రహ్మాండంగా నచ్చుతాడు నీకు" అన్నాడు. హ్మ్. అన్నాడట. హ్మ్. నన్ను పిలిచి నేను పోతిని. ఆ! బాగా చేసినవాడు కదా! మరి మన సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంది. హ్మ్. చేస్తావా? చేస్తా. హ్మ్. అది 'ఆహుతి.' హ్మ్. అది ఆ చిన్న క్యారెక్టర్ పోయి నాది మెయిన్ క్యారెక్టర్ అయింది ఆ సినిమాలో. బాగా ఆ! చేస్తానని ఆ! నా క్యారెక్టర్‌ని పెంచి నేనే కిడ్నాప్ చేసేటోడిని పెట్టి చేసి పారేశారు. ఆ! జీవిత కొడుకుని కిడ్నాప్ చేయటం, ఆ! 'ఆహుతి ప్రసాద్' చనిపోవటం, హీరో చనిపోవటం ఇదంతా అందరూ ఆహుతి అవ్వడానికి కారణం నా క్యారెక్టర్. హ్మ్. చాలా బాగా చేశాడు. అని హ్మ్. దానెమ్మటి సినిమే 'అంకుశం.' హ్మ్. 'అంకుశం' రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయినాయి. నేను ట్రై చేసిందేముంది, ఫస్ట్ అనుకున్నదేముంది. మీరు అదే 'రవీంద్ర భారతిలో' చేసిన ఫస్ట్‌ది చూసి కె. రాఘవ గారు మీకు ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చారు. అదే అదే గదా సార్? ఆ! భలే చేస్తుండన్నారాడ. ఆ! కోడి రామకృష్ణ గారు చెప్పారు ఈయన పోయి. ఆ! "ఓ బాగా చేసినవాడు కదా! ఇందులో మంచి క్యారెక్టర్ ఉందన్నాడు." ఆ! ఇందులో ఏదో చిన్న 2 సీన్ల క్యారెక్టర్ పోయాం మొత్తం. హ్మ్. నేనే మొత్తం విలన్‌లా అయిపోయినా. ఆ! కాంకుశం. ఓహ్! ఫస్ట్ మీరు స్క్రీన్‌లోకి వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది స్క్రీన్? ఏమనుకోలేదు. ఆ! డైలాగ్ చెప్పు అనంటే యాక్షన్ అనంగా చెప్తానే ఉన్నా. ఆ! యాక్షన్ చేస్తూనే ఉన్నా. ఆ! నాటకాలు వేసిన కదా! అవునవునవును. కొ నేను నాటకాలు కూడా అంటే నాటకాలంటే అందరి ముందు మనం ముందు ఆడియన్స్ ఉంటారు. అంతమంది అంతే ఉంటారు. కదా! అంతమంది బట్ ఒక్కసారి కెమెరా ముందుకి సడెన్‌గా మనం రాంగానే కొంచెం అసలు నాకు అలా ఫీలింగే రాలే. ఆ! నేను ఇప్పుడు కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నా నేను హ్మ్. స్టేజ్ మీద చేస్తున్నట్టే అంత మందిలో చేసినవాడిని. హ్మ్. ఎవరుండరు కదా! కెమెరా ఉంటది. హ్మ్. దానికి ప్రాణం ఉండదు కదా! అవును. హ్మ్. అవును సార్. దాని ఫీలింగ్ రికార్డెడ్ చేస్తది. దాని ఫీలింగ్ తెలియదు కదా నాకు. ఆ! హ్మ్. నవ్వుతుందా, ఏడుస్తుందా కూడా తెలీదు. హ్మ్. ఆడ జనమేమో రాళ్ళేసినా ఏస్తారు సరిగ్గా చెప్పకపోతే. హ్మ్. కానీ అక్కడ భయం ఉంటది. ఆ! ఇక్కడేముంది ఆ! యాక్షన్ అనేది దంచేసిన. ఓకే. అంతే హ్మ్. అసలు
నేను జీవితంలో ఫలాంది కావాలని ఎప్పుడు అనుకోలేదు. ఆ, నేను స్టూడెంట్ లీడర్ని అయితేనే అనుకోలేదు. స్టూడెంట్ లీడర్ హై స్కూల్లో ఉండి కాలేజ్ బంద్ అంటే బంద్. ఉమ్, కాలేజ్ వాళ్ళు భయపడేది నాకు. ఉమ్, ఆ నుంచి ఉమ్, ఎక్కడ నేను ఇదైతే బాగు అదైతే బాగు నేను ఎప్పుడు అనుకోలేదు. ఉమ్, ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకున్నా అయినా ఉమ్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉమ్, ఇక తహసీల్దార్ కలెక్టర్ అయిపోయేవాడిని ఇప్పుడు. ఉమ్, కనుక సినిమా యాక్టర్ అవుతున్నాను కానీ పొలిటికల్కి వచ్చి మంత్రి అవుతున్నాను కానీ ఉమ్, ఇవన్నీ నేను ఎప్పుడు ఏమనుకోలేదు. అన్నీ దేవుడే. ఉమ్. అసలు ఫస్ట్ మీరు స్క్రీనింగ్ వచ్చిన తర్వాత మీరు అంత ఫాస్ట్ గా టకటక డైలాగ్ చెప్పిన డైలాగ్ ఏంటి సార్ అసలు గుర్తుందా మీకు అసలు? దొరకలేదు. గుర్తులేదు. అదేదో అన్ని దొంగ సాక్ష్యాలు అబద్ధ సాక్ష్యాలు చెప్పడం ఏదో ఉంది. ఉమ్, ఉమ్, ఈ ఆహుతులు మాత్రము పేజీన్నర డైలాగు ఒకటే షార్ట్ పెట్టారు. ఉమ్, చేద్దామంటే చేద్దామన్నా ఉమ్, పేజీన్నర డైలాగ్ ఒకటే షార్ట్. ఓకే. ఉమ్, అమ్మా నమస్కారం దండాలు. ఉమ్, నాకు ఒక పొలం పాయింట్ ఉంది. ఉమ్, మా అత్తోరు పొలం పాయింట్కు నా పొలం పాయింట్కు ఇంకొక పాయింట్ ఉంది. ఆ పాయింట్కి ఈ పాయింట్ అయితే దీనికి అదంతా నాది ఇంకొకటి ఉంది అది ఉంది ఇది ఉందని ఉమ్, చెప్తాను అనమాట. దానికి ఎంత రేటు దీనికి ఎంత రేటు ఇది ఎంత అది ఎంత అని చెప్తాను అనమాట. ఆ, అది భలే గమ్మత్తుగా చెప్పడం అది. ఆ, అది ఒకటే షాట్లో ఓకే అన్నాడు కుర్రామకృష్ణ. ఉమ్, ఉమ్, పేజీన్నర డైలాగ్ ఇటంతా తిరుక్కుంటూ చెప్పడం. ఇది ఏమో టేబుల్ ఉమ్, జీవిత కూర్చున్నా ఉమ్, అంటుంటది వింటుంటది. లాయర్ ఉమ్, నేను ఏ నుంచి ఎట్టమ్మా ఇట్ట అని మళ్ళా ఇటు ఉమ్, అరే ఇది తిరిగి మళ్ళీ ఇట్లా అది ఏమో కుర్రామకృష్ణ గారు చేసి చూపించిండు. ఉమ్, నేను చేసేసాను. ఓకే. ఉమ్, రిహార్సల్ కూడా చేయలేదు. ఆ, అలా అలా గాడ్స్ బ్లెస్సింగ్. అవును దేవుడు నిజంగా సార్. నన్ను ఇది ఇంతటోనే చేయాలని రాసి పెట్టింది. ఉమ్, ఆయన ఉమ్,